ఫ్రెండ్స్, గురువారం నాడు జరిగిన ముంబై అలాగే చెన్నై జట్ల మధ్య మ్యాచ్‌లో ఏకంగా చెన్నై జట్టు 103 పరుగుల తేడాతో అద్భుతమైన గెలుపుని సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విధాల సమిష్టిగా రాణించింది. దాంతో ముంబై బ్యాట్స్‌మెన్సే కాదు, ముంబై బ అసలు ముంబై జట్టు మొత్తం అంతా కూడా ఇప్పుడసలు ప్లే ఆఫ్‌కి వెళ్తుందా? లేదా? అనేంత సంసిగ్ధతతో నెలకొంది. ఎందుకంటే ఆడిన 7 మ్యాచుల్లో వరుసగా 5 ఓటములు, 2 గెలుపు. దీనిపైన రోహిత్ శర్మ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, నిజంగా మొదటిసారి నాకు గాయమైనందుకు నేను చాలా బాధపడుతున్నాను. గాయం కారణంగా నొప్పి ఒక ఎత్తైతే, ఈరోజు మ్యాచ్ ఓటమి నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. అయితే క్రెడిట్ అంతా కూడా నేను చెన్నై జట్టు సంజు శాంసన్‌కే ఇస్తాను. ఎందుకనంటే మా జట్టు అంటే మా ముంబై జట్టు బౌలర్‌లో చెన్నై జట్టు బ్యాట్స్‌మెన్స్‌ని చాలా ఒత్తిడికి లోను చేశారు. కానీ సంజు శాంసన్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ఆ జట్టుకు అందించాడు. దాంతో మొత్తం ఆటంతా మలుపు తిరిగింది. నిజానికి మా టాప్ ఆర్డర్ గనక అంత 3 ఓవర్లలో 3 కీలకమైన వికెట్లు కోల్పోయకపోయి ఉండుంటే బావుండేది. అయితే ఓపెనర్‌గా డానిష్‌ని పక్కన పెట్టేస్తే క్వింటన్ డీకాక్ అలాగే నమన్‌దీప్ వీళ్ళిద్దరూ ఇంత దారుణంగా విఫలమవటం జట్టు పతనాన్ని శాసించింది. ఇంత దారుణంగా ఈ సమయంలో విఫలమవటం అంటే అది ఖచ్చితంగా జట్టు మళ్ళీ రీథింక్ చేయాల్సిన సమయం అని నాకనిపించింది. ఎప్పుడైనా సరే ఆటగాళ్ళు ఆడుతున్న మ్యాచ్‌ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఇప్పటి వరకు చెన్నై జట్టు బౌలింగ్ ఎలా ఉంది? మనం ఆ పిచ్ పైన ఏ రకంగా పరుగులు సాధించాలి అనే దానిపైన ఒక అవగాహన తీసుకురావాలి. సెలక్షన్ కమిటీ వాళ్ళు సెలక్షన్ కరెక్ట్‌గానే చేశారు. కానీ ప్రాక్టీస్ సెషన్స్‌లో ఆ తర్వాత ఆటగాళ్ళు ఆడే విధంలో చాలా మార్పులు జరుగుతాయి. అది గమనించుకోవాలి. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ వాళ్ళ పోరాటం కొంతవరకు చేశారు. నాకు నేను లేని లోటు నాకు ఇప్పుడే తెలిసిందే. బహుశా ఇక నుంచి అన్ని మ్యాచ్‌లు బుద్ధి తెచ్చుకుని మా వాళ్ళు సరిగ్గా ఆడితేనే ఈ సీజన్‌లో మేము ఖచ్చితంగా ప్లే ఆఫ్‌కి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది అంటూ కొంచెం ఘాటుగానే స్పందించాడు.